హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. శారద కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చి, ఏమండి, గగన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, గగన్ని వెంటనే విడిపించండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. గగన్ని పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు శారద అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. శరత్ చంద్ర గారిపై మర్డర్ అటెంప్ట్ చేసింది గగనేనని పోలీసులు నమ్ముతున్నారంటండి, అందుకే గగన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని శారద చెప్తూ ఉంటుంది. గగన్ చీమకు కూడా హాని తలపెట్టడు, అలాంటి గగన్ శరత్ చంద్ర గారిని హత్య చేయటం ఏంటి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. పద శారద, ఇప్పుడే వెళ్ళి గగన్ని విడిపిద్దాం అని చెప్పి కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కూడా వెళ్ళబోతూ ఉంటే అప్పుడే మీరా వచ్చి, ఏమండి ఆగండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటి మీరా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. పోలీస్ స్టేషన్కి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తాడు. ఎందుకండి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. గగన్ని పోలీసులు అరెస్ట్ చేశారంట అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తాడు. గగన్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అని మీరా అడుగుతూ ఉంటుంది. అది మీ అన్నయ్య శరత్ చంద్ర గారిని చంపింది గగన్ అని పోలీసులు అరెస్ట్ చేశారంట అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. మా అన్నయ్య శరత్ చంద్రను చంపాలని చూసింది గగన, అయితే గగన్ని మీరెలా విడిపిస్తారండి అని మీరా అడుగుతూ ఉంటుంది. గగన్ నా కొడుకు, గగన్ గురించి నాకు మాత్రమే తెలుసు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. మీరు చిన్నప్పటి నుంచి గగన్ని పెంచారా? మీకు గగన్ గురించి తెలియటానికి అని చెప్పి మీరా అంటుంది. పెంచినా పెంచకపోయినా నా కొడుకేంటో నాకు మాత్రమే తెలుసు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. అప్పుడే అపూర్వ గోరింటాకు పిన్ని కిందికి వస్తూ ఉంటారు. ఆయన గారి కొడుకంట, మరి ఈ ఇంట్లో ఉన్నది ఎవరి కొడుకు కేపీ అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. చెర్రీ కూడా నా కొడుకే, చెర్రీ చిన్న కొడుకైతే గగన్ నా పెద్ద కొడుకు అని కృష్ణప్రసాద్ చెప్తాడు. మీ పెద్ద కొడుకు గగన్ కోసం మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి వీల్లేదు, పోలీస్ స్టేషన్కు వెళ్తే తిరిగి ఈ ఇంటికి రావద్దు అని మీరా చెప్తుంది. మీరా, ఒక్క విషయం చెప్తా విను, నన్ను తిరిగి ఈ ఇంటికి రావద్దంటే నేను ఎక్కడైనా బ్రతకగలను. నాకు ఇల్లు లేదనుకుంటున్నారా? లేకపోతే నన్ను ఎవరు ఉండనివ్వరు అనుకుంటున్నారా? నేను వెళ్తే శారద నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది, కానీ నువ్వు అమాయకురాలు అని చెప్పి నేను నీ దగ్గరే ఉంటున్నాను, ఆ విషయం మర్చిపోకు. నువ్వు అవునన్నా కాదన్నా నేను గగన్ని పోలీసుల నుంచి విడిపిస్తాను అని కృష్ణప్రసాద్ కోపంగా చెప్తూ ఉంటాడు. సారీ అండి, మీ పట్ల నేను తప్పుగా మాట్లాడాను అని మీరా చెప్తూ ఉంటే, ఇవి నీ మాటలు కాదు, నీ వెనుక నుంచి మాట్లాడిస్తున్న మాటలని నాకు తెలుసు మీరా అని కృష్ణప్రసాద్ చెప్తాడు. శారద, ముందు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అని చెప్పి కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు. అమ్మాయి, కృష్ణప్రసాద్ మనం ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు, ఆ గగన్ని విడిపించేస్తాడేమో అని చెప్పి గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. గగన్ పోలీసుల నుంచి బయటికి రావటం జరగదు పిన్ని, కాసేపట్లో గగన్ చచ్చిపోబోతున్నాడు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. గగన్ చచ్చిపోబోతున్నాడా? ఎలా అమ్మాయి, గగన్ చచ్చిపోతే నక్షత్రం ఊరుకుంటుందా అని గోరింటాకు పిన్ని అడుగుతుంది. గగన్ ఎలా చనిపోబోతున్నాడో కాసేపట్లో నీకే తెలుస్తుంది పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. గగన్ చచ్చిపోబోతున్నాడు అన్న మాటను చెర్రీ, బిందు ఇద్దరు కూడా వింటూ ఉంటారు. అన్నయ్యను అపూర్వ అత్తయ్య ఏదో ప్లాన్ చేసి చంపించాలనుకుంటుంది, వెంటనే ఈ విషయాన్ని భూమికి చెప్పాలి అని చెర్రీ మనసులో అనుకుని భూమి ఫోన్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. భూమి ఫోన్ ఇంట్లోనే రింగ్ అవుతూ ఉంటుంది. భూమి ఫోన్ ఇంట్లోనే వదిలిపెట్టెళ్ళింది, ఎక్కడ ఉందో ఏంటో అని చెర్రీ కంగారు పడుతూ ఉంటాడు. ఇక మరోవైపు భూమి లాయర్ దగ్గరకు వెళ్తుంది. ఎవరమ్మా నువ్వు అని లాయర్ అడుగుతూ ఉంటారు. నా పేరు భూమి అండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటే, ఓ శరత్ చంద్ర గారి కూతురు అని ఈ మధ్య కోర్టులో నీకు DNA టెస్ట్ కూడా చేశారు కదా అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటాడు. అవునండి, నేను శరత్ చంద్ర గారి కూతుర్నే అని భూమి చెప్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు అని లాయర్ అడుగుతూ ఉంటాడు. నేను ప్రేమించిన వ్యక్తి గగన్, మా నాన్న శరత్ చంద్రపై మర్డర్ అటెంప్ట్ చేశారని చెప్పి పోలీసులు గగన్ గారిని అరెస్ట్ చేశారు, గగన్ గారిని మీరే విడిపించాలి లాయర్ గారు అని భూమి చెప్తూ ఉంటుంది. మర్డర్ అటెంప్ట్ అంటే విడిపించడం కష్టమమ్మా, బెయిల్ కూడా త్వరగా రాదు అని లాయర్ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ లాయర్ గారు, ఎంత కష్టమైనా గగన్ గారు బయటకు రావాలి ప్లీజ్ అని భూమి బ్రతిమలాడుతూ ఉంటుంది. సరే అమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ బెయిల్ వస్తుందని కన్ఫామ్గా అయితే చెప్పలేవను అని లాయర్ చెప్తూ, సెక్యూరిటీ బాండ్ కింద డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందమ్మా అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. డబ్బు గురించి మీరు ఆలోచించకండి లాయర్ గారు, ఎంత డబ్బైనా సరే నేను తీసుకొస్తాను అని భూమి చెప్తుంది. సరే అమ్మా, సెక్యూరిటీ బాండ్ కింద ముందు 1,00,000 రూపాయలు పే చేయాలి అని లాయర్ చెప్పడంతో, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను లాయర్ గారు అని భూమి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఇక భూమిని చూసి చెర్రీ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వెళ్ళి,
భూమి గగన్ అన్నయ్యను అపూర్వ అత్తయ్య చంపించాలని చూస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. గగన్ గారిని ఎవరు ఏం చేయలేవరు చెర్రీ, గగన్ గారు సేఫ్గా ఏసీపీ నైని దగ్గర ఉన్నారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అపూర్వ అత్తయ్య ఏం చేయడానికైనా వెనకాడదు. డిఎన్ఏ టెస్ట్ మార్పించడం కోసం ఆ రోజు ఎన్ని ప్రయత్నాలు చేసిందో మర్చిపోయావు భూమి అని చెర్రీ అంటాడు. సరే చెర్రీ, నువ్వు కంగారు పడకు, ఇప్పుడే నేను లాయర్తో మాట్లాడి వచ్చాను, గగన్ గారికి వెంటనే బెయిల్ వచ్చేస్తుంది, డబ్బు తీసుకెళ్ళటానికి వచ్చాను అని చెప్పి భూమి శరత్ చంద్ర రూమ్లోకి వెళ్ళి డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. చెర్రీ, బిందు ఇద్దరు కూడా భూమి వైపు బాధగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే అపూర్వ వచ్చి, ఏయ్ భూమి, ఇంట్లో దొంగతనం కూడా మొదలు పెట్టేశావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను దొంగతనం చేయటం ఏంటి పిన్ని, ఇది నా డబ్బు, నేను తీసుకుంటున్నాను అని చెప్పి భూమి అంటుంది. ఇక అప్పుడే మీరా వచ్చి, దేనికి భూమి డబ్బులు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. గగన్ గారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, గగన్ గారిని విడిపించడానికి బెయిల్ రావాలంటే లాయర్ గారికి ఫీజు కట్టాలి అత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. గగన్ కోసం ₹1 ఖర్చు పెట్టడానికి కూడా నేను ఒప్పుకోను భూమి అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. అత్తయ్య ప్లీజ్ అర్థం చేసుకోండి అని భూమి బ్రతిమలాడుతూ ఉంటుంది. అంతేకాదు భూమి, ఈ రోజు నుంచి నువ్వు గగన్ని కలవటానికి కూడా వీల్లేదు అని మీరా కోపంగా భూమిని లాక్కొని వెళ్ళి రూమ్లో పెట్టి లాక్ చేసేస్తుంది. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అర్థం చేసుకోండి, డోర్ ఓపెన్ చేయండి అని భూమి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక మీరా మాత్రం భూమిని లోపల పెట్టి లాక్ చేసి తాళం తీసుకొని వెళ్ళిపోతుంది. అమ్మాయి, భూమిని ఇక్కడ లాక్ చేశావు, తరువాత నీ ప్లాన్ ఏంటి అని చెప్పి గోరింటాకు అపూర్వను అడుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు పిన్ని, ఇప్పుడే నీకు తెలుస్తుంది కదా అని చెప్పి అపూర్వ పోలీస్ వాళ్ళకు ఫోన్ చేస్తుంది. చెప్పండి మేడం అని చెప్పి పోలీస్ వాళ్ళు అంటూ ఉంటారు. ఆ ఏసీపీ నైని స్టేషన్లో ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. లేదు మేడం, మేడం పని ఉన్నదని బయటికి వెళ్ళారు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. అయితే మీరు పని మొదలు పెట్టండి, ఈరోజు సాయంత్రం కల్లా ఆ గగన్ని ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. భూమి స్టేషన్కి వస్తుందేమో మేడం అని చెప్పి పోలీస్ వాళ్ళు అంటూ ఉంటారు. భూమి రాకుండా నేను ఇక్కడ భూమిని లాక్ చేశాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అయితే సరే మేడం, ఇప్పుడే మా పని మొదలు పెడతాము అని పోలీస్ వాళ్ళు గగన్ ఉన్న సెల్లోకి వెళ్తారు. ఏంటి సార్ ఇలా వచ్చారు అని గగన్ పోలీస్ వాళ్ళను అడుగుతూ ఉంటాడు. నిన్ను మా స్టైల్లో ఎంక్వైరీ చేయడానికి వచ్చాము అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అదేంటి సార్, నన్ను ఎంక్వైరీ చేసేది ఏసీపీ నైని గారు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏంట్రా, ఏసీపీ నైని మాత్రమే నేను ఎంక్వైరీ చేయాలా, మేము చేయకూడదా, మాకే ఎదురు చెప్తావా అని పోలీస్ వాళ్ళు గగన్ని కొడుతూ ఉంటారు. ఎందుకు సార్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు అని గగన్ అంటాడు. ఏంట్రా, నీకు అన్నీ చెప్పాలా, పోలీస్ వాళ్ళనే ప్రశ్నలు వేస్తున్నావు అని చెప్పి పోలీస్ వాళ్ళు గగన్ని ఫుల్గా కొడుతూ ఉంటారు. ప్లీజ్, నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు కొడుతున్నారు అని గగన్ అంటూ ఉంటాడు. వీడు రిక్వెస్ట్ చేస్తున్నాడా లేకపోతే కమెంట్ చేస్తున్నాడా, వీడి సంగతి ఉందే అని చెప్పి పోలీసు వాళ్ళు గగన్ని ఫుల్గా కొడుతూ ఉంటే గగన్కి రక్తం వస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను, నేను బయటికి వెళ్ళిన తర్వాత మీ అందరి అంతు తెలుస్తాను అని గగన్ అంటాడు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కదరమ్మా అంతు తేల్చడానికి, ఈరోజు నువ్వు మా చేతుల్లో ఎన్కౌంటర్ అవబోతున్నావు. ఏసీపీ నైని మేడం ఏదో మీటింగ్ ఉందని చెప్పి బయటికి వెళ్ళారు, 2-3 అవర్స్ వరకు పోలీస్ స్టేషన్కి రారు, ఈ లోపల నువ్వు మా చేతుల్లో ఎన్కౌంటర్ అయిపోతావు అని చెప్పి పోలీస్ వాళ్ళు గగన్కి చెప్తూ ఉంటారు. ఎన్కౌంటర్ చేస్తారా, నేనేం తప్పు చేశానని ఎన్కౌంటర్ చేస్తారు అని చెప్పి పోలీస్ వాళ్ళను గగన్ నిలదీస్తూ ఉంటాడు. ఏంట్రా నోరు లేస్తుంది అని పోలీస్ వాళ్ళు అంటారు. ఇక మరోవైపు చెర్రీ, బిందు ఇద్దరు కూడా మీరా దగ్గరకు వెళ్ళి, ఎందుకమ్మా భూమి పట్ల అలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. భూమి ఈ ఆస్తినంతా తీసుకొని ఆ గగన్ దగ్గరకు వెళ్ళిపోద్దురా, అందుకే భూమిని గగన్ని కలవకుండా చేస్తే భూమికి నీకు పెళ్లి చేసేస్తాను, అప్పుడు ఈ ఆస్తి ఇక్కడే ఉంటుంది. అంతేకాదు మీ మామయ్యను చంపాలని చూసిన ఆ గగన్కి భూమి మన డబ్బులు కట్టి బెయిల్ ఇప్పిస్తుందా, నేను ఊరుకోను అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. అమ్మ, భూమి మంచితనం అర్థం చేసుకో, అంతకంటే మించి గగన్ అన్నయ్య మంచితనాన్ని అర్థం చేసుకో అని చెర్రీ చెప్తాడు. ఏంట్రా వాడు చేసిన మంచి ఏంటి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. ఈరోజు మన ఇందు అత్తారింట్లో సంతోషంగా ఉందంటే దానికి కారణం ఎవరో తెలుసా, గగన్ అన్నయ్య అని చెర్రీ చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావు చెర్రీ అని మీరా అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, అపూర్వ అత్తయ్య ఇందు పెళ్లికి కట్నం ఇస్తానని ఇవ్వకపోతే ఇందుని అత్తమామలు ఇబ్బంది పెడుతూ ఉంటే గగన్ అన్నయ్య చూడలేక వాళ్ళకు 3 కోట్లు కట్నం డబ్బులు ఇచ్చాడమ్మా, అలాంటి గగన్ అన్నయ్యను నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ, నువ్వు చెప్పేది నిజమా అని మీరా అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే ఇందుకి ఫోన్ చేసి విషయం ఏంటో తెలుసుకోమ్మా అని చెప్పి చెర్రీ చెప్తాడు. ఇక బిందు ఫోన్ తీసుకొచ్చి ఇందుకి ఫోన్ చేస్తుంది. ఇందు, నీ అత్తమామలు నిన్ను ఇప్పుడు బాగా చూసుకుంటున్నారా అని చెప్పి
మీరా అడుగుతూ ఉంటుంది. బాగా చూసుకుంటున్నారమ్మా, ఎందుకు చూసుకోరు? ఇస్తానన్న కట్నం డబ్బులు మీరు ఇవ్వకపోయినా గగన్ అన్న ఇచ్చాడు కదా అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది. ఏంటి, కట్నం డబ్బులు గగన్ ఇచ్చాడా అని మీరా అడుగుతూ ఉంటే, అవునమ్మా అని చెప్పి ఇందు చెప్తుంది. సరే ఇందు, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను అని మీరా ఫోన్ కట్ చేస్తుంది. ఇప్పటికైనా గగన్ అన్నయ్య మంచితనం అర్థమైందమ్మా అని చెర్రీ అడుగుతాడు. అవునరా, నేను తప్పు చేశాను. చెర్రీ, ఇదిగోరా తాళం, భూమిని లాక్ ఓపెన్ చేసి బయటికి తీసుకురా అని మీరా చెప్తుంది. ఇక చెర్రీ వెళ్ళి లాక్ ఓపెన్ చేయగానే, చెర్రీ థ్యాంక్స్ చెర్రీ అని భూమి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే, భూమి ఒక్క నిమిషం అని చెర్రీ పిలుస్తాడు. ఏంటి చెర్రీ అని భూమి అడుగుతూ ఉంటుంది. ముందు పోలీస్ స్టేషన్కు వెళ్ళు, గగన్ అన్నయ్య సేఫ్గా ఉన్నాడో లేదో చూడు, లాయర్ సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే అపూర్వ అత్తయ్య గగన్ అన్నయ్యని చంపమని పోలీసులకు డబ్బులు పంపించడం నేను చూశాను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. సరే చెర్రీ అని భూమి పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. అప్పటికే పోలీసులు గగన్ని కొడుతూ ఉంటారు. ఈరోజు మా చేతుల్లో నువ్వు ఎన్కౌంటర్ అయిపోతావు అని చెప్పి పోలీసులు గగన్ని అంటూ ఉంటే, గగన్ ఇక ఓపిక లేక పోలీసుల చేతుల్లో దెబ్బలు తింటూ ఉంటాడు. ఇక భూమి ఇదంతా చూసి, ఏసీపీ నయని మేడం లేకుండా గగన్ గారిని చంపాలని మీరంతా కలిసి కుట్ర పన్నారా? ఆ అపూర్వ ఇచ్చిన డబ్బులకు ఆశపడి గగన్ గారిని చంపాలనుకున్నారా? మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అని భూమి పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక మొబైల్ తీసుకొని పోలీసులు గగన్ని కొడుతూ ఉంటే ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది. దీన్ని మీడియాకి ఇస్తాను, అప్పుడు మీ ఉద్యోగాలు పోతాయి అని భూమి చెప్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ సడన్గా పోలీస్ స్టేషన్కు వచ్చి భూమి తలపై కర్రతో కొడుతుంది. భూమి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. వస్తే భూమి, గగన్ గడిని కాపాడుతా అంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఏం చేస్తావు అపూర్వ? ఆల్రెడీ నయని మేడం కూడా స్టార్ట్ అయిపోయారు, ఇప్పుడు మీరు మమ్మల్ని ఏం చేయలేవరు అని భూమి పోలీస్ వాళ్లకు చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.